అనేది ఇక్కడ మీ అందరికి తెలియదని నేను చెప్పట్లేదు, మీకు తెలుసు, ఆ సంగతి నాకు తెలుసు. కానీ మరొకసారి ఎందుకో మిమ్మల్ని చూసిన తర్వాత ఆ నిత్య జీవం గురించి మాట్లాడాలనిపించింది. జీవం అంటే 60, 70, 80 సంవత్సరాలు. నిత్య జీవం అంటే మరణం లేని జీవితం, నిత్యము జీవించేది. మనుషులు అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా జీవంలో ఉంటారు, కానీ నిత్య జీవంలోనికి ప్రవేశించడం అనేది అందరి వల్ల కాదు. అందుకే దేవుడు ఇతరులకు ప్రవేశం లేదు అన్నాడు. ఎక్కడికి? నిత్య జీవంలో. మనం కానీ ఆఫీసులోకి వెళ్తే అక్కడ ఏముంటుంది? మేనేజర్ రూమ్లో డోర్ మీద ఇతరులకు ప్రవేశము లేదు. ఎందుకని అంటే దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళు అందులో పనిచేస్తున్నా సరే వాళ్ళకి అవకాశం లేదనమాట. ఎవరినైతే అడ్మినిస్ట్రేటర్ లోపల ఉంటాడు కదా, కార్యనిర్వాహకుడు, ఆయన ఎవరెవరు రావాలని రాసుకుంటాడు, వాళ్ళు మాత్రమే లోపలికి వస్తారు. అలాగే అంతకన్నా గొప్పదైతే నిత్య జీవం. ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలి అన్నా కూడా దానికి ఒక అర్హత. నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఒక అర్హత. ఇక్కడ మనం అందరం మన ప్రభువు ద్వారా మన తండ్రిని ఆరాధించడానికి వచ్చిన మనం అందరం ఆరాధించడానికి మూలం ఏంటి అంటే నిత్య జీవం. భూమి మీద మనం 60, 70 సంవత్సరాలు జీవిస్తున్నాం, కానీ ఇంతటితో కాదు, ఈ భూమి మీద జీవితం కాదు, అవునా కదా? మరణించిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? ప్రభువుతో జీవించాలి. కాబట్టి ప్రభువుతో జీవించాలి అంటే, ప్రభువుతో జీవంలో మనం ఉండాలి అంటే, ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కళ్ళు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళు జీవంలో ఇంటికి వెళ్ళరు. నేను ప్రభువుని నమ్మాను, రక్షకుడిని నమ్మాను అంటే నిత్య జీవం లేదు. మరి ఏముండాలి అంటే, నమ్మితే క్వాలిటీస్ ఉంటాయి. ఏముంటాయి? క్వాలిటీస్ ఉంటాయి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి మనం జీవంలోనికి ప్రవేశించామా లేదంటానికి ఆధారాలు ఉండాలి. మొట్టమొదటిగా మనం జీవంలోనికి ప్రవేశించామా లేదా అనటానికి వాక్యాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. మనకు తెలిసినే, మీకు తెలియని నేను చెప్పట్లేదు. 14 వచనం ఒకసారి చూద్దాం. మన జీవంలో ఉన్నామా లేదా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణం అంటే ఏంటి? లోకములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అది అంటే నేను జీవంలో ఉన్నాను అని ఇక్కడ నిలిచి ఉన్న మనం ఎవరైనా సరే, నేను జీవంలో ఉన్నాను అని మనం చెప్పుకోవాలి అంటే మొట్టమొదట మనలో ఉండాల్సిన లక్షణం ఏంటి? సహోదరులను ప్రేమించాలి. ఇప్పుడు మనందరం మన అంతరాత్మను పరిశీలించుకుందాం. నతానియేల్ గారి దగ్గర నుండి, సైదుల్ గారి దగ్గర నుండి, నాతో పాటు మీ అందరూ కూడా మనం జీవంలో ఉన్నామా అని ప్రశ్నించుకోండి. జీవంలో ఉండాలి అంటే ఆల్రెడీ మీరు అందరిని కూడా ఏం చేసి ఉండాలి? ప్రేమించి ఉండాలి. ఇదిగో నేను ఇతన్ని ప్రేమించి నేను ఇది చేశాను, నేను ఈ సహోదరుని ప్రేమించి నేను ఇది చేశాను, సంఘంలో ఇదిగో ఈ సహోదరికి ఇది చేశాను అని మీరు ఏదైనా అలాంటి ప్రేమించిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా? ఇప్పటి వరకు ప్రేమించానంటే చెప్పుకునేది కాదు. ప్రేమించాను అనేది చెప్పుకునేది కాదు, చేసేది. ధర్మశాస్త్రం చెప్పుకునేది, కొత్త నిబంధన చేసేది. ధర్మశాస్త్రంలో సత్క్రియలు లేవు. ధర్మశాస్త్రం దాటిన వాడికి సత్క్రియలు ఉంటాయి. ధర్మశాస్త్రంలో ఎందుకు సత్క్రియలు లేవు అంటే, ధర్మశాస్త్రం సింపుల్. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా, ఎవరైతే నన్ను నమ్ముతారో, నా ఆజ్ఞల్లో పాటిస్తారో అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకోరు. అంటే నా ఆజ్ఞలు ఎంత పాటిస్తే అంత మీకేమొస్తుంది? ధనం వస్తుంది. అప్పుడు ధనం వచ్చినప్పుడు సత్క్రియలతో పని ఏంటి? పాటించిన ప్రతి ఒక్కళ్ళు ధనవంతులే. మీకు అర్థమైందమ్మా? మా పిల్లలు దయచేసి కూర్చోండి. ఆ గంట కూడా పెట్టలేకపోతున్నారు పిల్లలు. అర్థమైందమ్మా? చెప్పేటోళ్ళకు మైండ్ డైవర్ట్ అయిపోయింది. మీకు అర్థమైందా ఏం చెప్పాను?
ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్కళ్ళు పాటించిన ప్రతి ఒక్కళ్ళు ధనవంతులే. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ధనం ఉన్నప్పుడు ఇంకా సహాయం చేసేది ఎవరికి? మనం ఎవరికి సహాయం లేదు. మరి కొత్త నిబంధనలో సత్క్రియలు అనే ధనవంతులు, అర్థమైనా? అందులో సత్క్రియ ఏంటి? ఆజ్ఞలు పాటిస్తే ధనం వస్తుంది. ఇందులో ఆజ్ఞలు పాటిస్తే ధనం వస్తుంది. ఏ ధనం? సత్క్రియలు అనే ధనం. మరి పాత నిబంధనలో సంపాదించిన ధనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి అంటే, పాత నిబంధనలో ఉన్న యవ్వనస్తుడు ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గర. వచ్చి, ప్రభువా నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి. నిత్య జీవం ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు నిత్య జీవంలోకి ప్రవేశించలేరు కదా, ప్రభువునందు ఉన్న వాళ్ళే కదా ప్రవేశించేది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న యవ్వనస్తుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభువా నేను నిత్య జీవం కావాలి నాకు అన్నాడు. అరే, పాత నిబంధనల్లో ఆజ్ఞలు పాటిస్తే ధనవంతులు అవుతారన్నాడు. నా దగ్గర చాలా ధనం ఉంది, అయితే నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే అది కూడా పాటిస్తే ఇంకెంత వస్తుందో అనుకున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడైతే ధనం చాలా ఉంది నా దగ్గర, అప్పుడు ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలు పాటించి ధనం సంపాదించాడు. మరి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆజ్ఞలు పాటిస్తేనే అంత సంపాదిస్తే ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్తే ఇంకెంత ఇస్తాడో, ఇంకేమి ఇస్తాడో అనుకున్నాడు. దేవుడు అమాయకుడా? క్రీస్తు దగ్గరకు నడిపించడానికి అది ఇచ్చాడు. నువ్వు పసిపిల్లగాడి. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? పసిపిల్ల బాలుడికి ఇచ్చాడు. బాలుర జ్ఞానంలోకి ఇచ్చాడు. బాలుడుగా ఉన్నావు కాబట్టి ఇచ్చాడు. కానీ అదే స్థితిలో ఉండి ఇంకేదైనా దొరికిద్ది అనుకుని ఏం చేశాడు? చూడండి, యోహాను సువార్తలోకి, లోక సువార్తలోకి రండి ఒకసారి. అదే ఉద్దేశంతో వచ్చి ఏమన్నాడు తెలుసా? 18 అధ్యాయం లోక సువార్త 18 అధ్యాయం 18 వచనం ఉంటుంది చదవండి. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసురాగుటకు నేనేమి చేయవలెను? లేదా మార్కు చూడండి, 10 అధ్యాయం 27 నుంచి బాగుంటది. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ, ఇక్కడ 17 నుండి చదువు. 17 నుండి. చిన్న బిడ్డ వలె 10 అధ్యాయం 17. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడొకటకు. నిత్య జీవం అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటి? నిత్య జీవం. మన కాన్సెప్ట్ ఏంటి? నిత్య జీవం. అంతే కదా, నిత్య జీవం. కాబట్టి నేను నిత్య జీవం వెళ్ళాలి, సద్బోధకుడా నేను నిత్య జీవం వెళ్ళాలి అని మోకాళ్ళుని మరీ అడిగాడు. నిత్య జీవనకు వారసుడొకటకు నేనేమి చేయదునని అడిగాను. ఆయన అడిగాను, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? నన్ను సత్పురుషుడని ఎందుకంటున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. ఎందుకన్నాడు యేసు ప్రభు వారు ఇక్కడ ఈ మాట? యేసు ప్రభు సత్పురుషుడా కాదు? బర్నబాస్ గారే సత్పురుషుడు అని చెప్పాడు. మరి ఆయనే సత్పురుషుడు అయినప్పుడు ఈయన ఎందుకు సత్పురుషుడు కాడు? ఎందుకన్నాడు అంటే, ఈయన ఆ ధనవంతుడు మనసులో పరిపూర్ణంగా అన్న మాట కాదు ఇది. మీకు అర్థమైందో? ఒక్కొక్కళ్ళు వచ్చి మనలో లేని క్వాలిటీస్ చూపించి మనల్ని పొగుడుతూ ఉంటారు, ముఖస్తుతి చేస్తూ ఉంటారు. లేని క్వాలిటీస్ లేదా ఉన్న వాటిని వ్యంగ్యంగా చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? తిరిగి రిఫ్లెక్ట్ చేయాలి. అర్థమైందా? వెంటనే దానికి మురిసిపోకూడదు. యేసు ప్రభు సత్పురుషుడు అని తెలిసినా నేను సత్పురుషుడిని కాదు అన్నాడు. ఎందుకని? అతన్ని ప్రశ్నను బట్టి అన్నాడు, అంతే తప్ప ఈయన సత్పురుషుడు కాదని కాదు. ఆయనకి ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు. నువ్వు నా దగ్గరకు వచ్చిన ఉద్దేశమే తప్పు. నువ్వు నన్ను పొగుడుతుంటే నేను పడిపోవటానికి నేను పొగడతలకు పడిపోయేవాడిని కాదు. కాబట్టి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నువ్వు అనలేదు కాబట్టి నేను సత్పురుషుడిని కాదు. నా మీద ఉంచిన ప్రేమ ఏదో దేవుడి మీద ఉంచమని చెప్పాడు. ఎంత తెలివండి! అందుకే ప్రభు క్రీస్తునందు ఉన్న మనం కూడా ఎనీ టైం చాలా అలర్ట్గా ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మన దగ్గరకు వచ్చిన మనిషి ఎలాంటి వాడు, ఆత్మీయుడా, ఆత్మీయంగా ఉన్నట్టు నటించేవాడా, ప్రేమికుడా లేదా ప్రేమిస్తున్నట్టు నటించేవాడా, భక్తుడా భక్తి చేస్తున్నట్టు నటించేవాడని కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్టకపోతే మోసం ఎవరికి? మనకే. యేసు ప్రభు అలా కనిపెడతాడు. ఆయన
కనిపెట్టి ఏమన్నాడు తెలుసా? సత్పురుషుడిని నేను కాదు దేవుడు ఒక్కడే అన్నాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. అదిగో నిత్య జీవం కావాలి అంటే ఏందో చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా, నీకు తెలుసు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి అదిగో చిన్నప్పటి నుంచి నేను పాటిస్తాను. ఇవన్నీ ఇప్పుడు ఇతను పాటించే వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? అర్థమైందా? నా ఆజ్ఞలు పాటిస్తే ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు ఒప్పిస్తావు, తీసుకోవు. పాటించకపోతే దరిద్రులు అయిపోతావు. ఎవరైనా ఇప్పుడు వాక్యానుసారంగా బతకలేదనుకోండి, ఆత్మీయంగా దరిద్రులు. వాక్యానుసారంగా నీతిగా బతుకుతున్నాం అనుకోండి, ఎదుటి వారికి మనం ధనవంతులని కనబడకపోయినా, మన బట్టలు మాసిపోయినా, ముడతలు వచ్చినా సరే ఆల్రెడీ మన ధనవంతులు. అవునా కదా? కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఓహో ఇది చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ యవ్వనస్తుడు ఇంత ధనం రావడానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఇంకా ముందుకొద్దాం. అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి అబ్బా ఈ మాట ఎంత బాగుంది చూడండి. అతన్ని చూచి అతన్ని ప్రేమించి అన్నగాడు అండర్లైన్ చేసుకోండి. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మనకిష్టమైన చెప్పడు, మనం బాగుపడే చెబుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనల్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? మనకిష్టమైన చెప్పరు, మనం బాగుపడే మాత్రమే చెబుతాడు. ఎందుకని? ఏ తండ్రి అయినా మనకిష్టమైనది చెబుతాడా, మనం బాగుపడే చెబుతాడా? ఏ తల్లి అయినా కూతురికి ఇష్టమైంది చెప్పిద్ది కానీ బాగుపడే చెప్పిద్ది కానీ ఆవిడకి ఇష్టమైంది చెప్పదు. వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, మమ్మీ ఈరోజు కాలేజీకి వెళ్ళను ఉండు అంట, డాడీ ఈరోజు కాలేజీకి వెళ్ళను ఉండు. కానీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఏంటి లే పెందలాళ్ళే వెళ్ళాలి. నచ్చిద్ది వాళ్ళకి? నచ్చదు. అవునా కదా? అలాగే ఎందుకని నచ్చదంటే వాళ్ళు ప్రేమిస్తారు. అది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు కూడా ప్రేమించి అని దేవుడు ఎందుకు రాయించాడు అంటే, ప్రేమించేవాడు మన బాగుపడే మాటలు చెప్తాడు కానీ మనకిష్టమైనవి చెప్పడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రేమించి నిత్య జీవంలోకి రావాలన్నావు కదా, కాబట్టి నేను ప్రేమించి నువ్వు నిత్య జీవంలోకి రావాలి అయితే ఒకటి అని చెప్తున్నాడు. ఏమని? ప్రేమించి నీకు ఒకటి కొదువుగా అది నీకు కొదువుగా ఉంది అన్నాడు. కొదువేంటి? అన్ని పాటించమన్నావు. నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఇది క్వాలిటీస్ అని చెప్పావు. ఇంకేంటి కొదవ అంటే? ధర్మశాస్త్రం కింద పరిపూర్ణుడు ఎవరు? పరిపూర్ణత లేదు. అది అర్థమైనా? అంత సంపాదిస్తే కుదరదు, ఖర్చు పెట్టాలి. రైట్, పంచి పెట్టాలి. బాగా చెప్పావు, క్యాచ్ చేశారు చూసారా? పంచి పెట్టాలి. ఎందుకని? ధనం సంపాదించి బీరువాలో ఉంటే ఏమన్నాడు మత్తయి సువార్తలో? పురుగులు పట్టిపోతే, తుప్పు పట్టిపోద్ది, చిమ్మెటలు. మరి ఏం చేయాలి? ఖర్చు పెట్టుకుందామా అంటే, నేనే ఖర్చు పెట్టుకుంటే ఏ చెట్టు తనకాయ తాను తిందు, తాను పండి ఏ గేదె తన పాలు తను తాగదు, తాను సాయంత్రానికి యజమానికి ఇచ్చింది. అంటే సృష్టిలో ప్రతిది కూడా తాను కోసం తాను ఇదిగా బలి కాదు, ఎదుటి వాళ్ళని బ్రతికించి బలి అయిపోతుంది. యేసు ప్రభు బ్రతికించి బలి అయ్యాడా? మరి ధర్మశాస్త్రం కింద ఉన్న అందరితో కూడా నువ్వు ఎందుకు సంపాదించాలి అని ముందు చెప్పాలి ఆయన. లాజిక్ అది. సంపాదించండి ఖర్చు పెట్టాలి అంటే ఎవరు సంపాదించేవాళ్ళు కదా. అర్థమైందా? నా కుమారుడు రాబోతున్నాడు, సంపాదించినంత ఏం చేయాలి? ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అప్పుడు చెప్పలా. అందుకని నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటి ఆ కొదువా? చదవండి. నీకు ఒకటి కొదువుగా నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి అదిగో. ఇంకా మత్తయి సువార్తలో ఏముంటుందో తెలుసా? నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల. వల్లే మాట అసలు అది. నీవు పరిపూర్ణుడు అవుట అంటే కొదవేంటి? పరిపూర్ణత లేదు. ధర్మశాస్త్రం పరిపూర్ణమైందా? కాదనమాట. కాదు, పరిపూర్ణుడు కోరితే ఏం చేయమంటున్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి. అది బేదలకి. ఏమైంది అప్పుడు? నీకు దానము ఎక్కడ కావాలి? ఇది వదులుకుంటే అక్కడ, అది వదులుకుంటే ఇక్కడ. ఏది కావాలి? చాచి జోస్ అన్నాడు. మరి ఏది కావాలి? ఇప్పుడు క్రైస్తవులు ఎట్టున్నారు తెలుసా? అక్కడ కావాలంటారు, ఇక్కడ కావాలంటారు. రెండెట్ట అవుతుంది. అన్నం వండకూడదు కడుపు నిండాలంటే, 10 నిమిషాలు సుఖపడాలి అంటే అరగంట కష్టపడాలి పొయ్యి దగ్గర. చెమట తుడుచుకుంటా, చీర సరి చేసుకుంటా, గొట్టంతో ఊదుకుంటా. ఇప్పుడంటే గ్యాస్ అవి ఉన్నాయి అనుకోండి, అదేనా కష్టమే కదా, అదేం సుఖమా? అదేనా కూరగాయలు కొయ్యాలి, తరగాలి, ఆ బియ్యం ఏదేదో రకరకాలుగా గంట కష్టపడితేనే
ఇంట్లో పావు గంట తినగలం. అంటే ప్రతి సుఖం వెనక ఏముంది? కష్టం ఉంది. మరి ఆఫ్టర్ ఆల్ 60-70 సంవత్సరాలు జీవితంలో నువ్వు బ్రతుకుతూ ఎదుటి వాడిని బ్రతికించటం కోసమే నీ బ్రతుకైనప్పుడు అక్కడ ధనం కలగదా? అంటే దీనికి వేరే ఒక ఉద్దేశం కూడా ఉంది. మీకు అంత లోతులో మరి ఇదైంది లేదని ఆ ఉద్దేశం కాకుండా ఇక్కడ మాత్రం చెప్తున్నా. పరలోకం అంటే ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అది ఎప్పుడైనా ఈసారి ఇప్పుడు క్లాసులో చెప్పుకుంటే బాగుంటుంది. మీకు అర్థమైందా? కాబట్టి ఏమన్నాడు అంటే చదవండి, ఆ మాట చదివితే బాగుంటుంది. అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అరే, నా డబ్బు అమ్మి పేదలకు ఇవ్వాలి, మా పానీలో ఇంటికి వెళ్ళి సంపాదించుకుందామంటే కుదరదు. నాతో తిరుగు. ఎందుకని? ఏంతో తిరిగితే ఏమొస్తుంది? ఊళ్ళో తిరిగి అన్నం అడుక్కోవాలి. సమరయిస్తీ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? అన్నం కొనుక్కొని వచ్చారు లేదా? మేము కూడా అదే. నాకెందుకయ్యా ఈ కర్మ అనుకున్నాడు. ప్రభు అన్నం తింటామంటే వద్దు, మీకు తెలియని ఆహారం నాకు. ఏం తినడు, మాకు టయానికి తింటానికి ఆయన దగ్గర ఉంటే ఎలాగబెట్టేది? అవునా కదా? ప్రభు దగ్గరకు వచ్చిన వాడు వాక్యం తింటాడు, అన్నం తినడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారన్నాడా? అన్నం కూర కొరకు ఆకలి దప్పులు అన్నాడా? మన దప్పిక ఆకలి అంతా కూడా వాటి కోసం ఆకలి ఉండాలి తప్ప ఉదయం కాగానే అన్నం తినండి, తప్పులేదు. తినటం తప్పేం కాదు, ఎందుకు బ్రతకాలి కాబట్టి. కానీ బ్రతకడం కోసం ఇది కాబట్టి నీతి. ప్రభు దగ్గరకు వచ్చినాక మన ఆకలి నీతి, మన అన్నం నీతి, మన దప్పిక నీతి. నీతిని తినాలి. నీతిని తిన్నవాడు వంట పట్టిద్ది. వంట పట్టిన వాడు పాపం చేయటానికి ఉండదు. అతనే దేవుని మూలంగా పుట్టినవాడు, చెయ్య నేరడు పాపం. అందుకని ధ్యానం అంతా ఎలా ఉండాలంటే మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉండాలి. మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉండాలి. ఏది ఆదివారం వచ్చావులే కూర్చున్నాములే వెళ్ళాలంటే కుదరదు. మా దగ్గర సంఘం ఉంది, మా సంఘం ఉంది. ఎవరికైనా బాగాలేదంటే సంఘమే చూపించాలి. వాళ్ళ అమ్మ నాన్నకు చూపిస్తే ఒప్పుకోను. మా దగ్గర వెళ్ళిపోమంట. వాళ్ళ అమ్మ నాన్న బాప్తిసం పొందలే. ఈ పొందిన వాళ్ళు ఎవరింటి వాళ్ళు? ఎవరింట్లో వాళ్ళు? మన ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం చూపిస్తామా? బాప్తిసం పొందని ఆ మృతులకు చూపిస్తామా? మళ్ళీ మనం ఏమంటాం? బాప్తిసం పొందకపోతే వాళ్ళు మృతులు అంటాం. ఇతనికి బాగలేకపోతే మళ్ళీ వాళ్ళే చూపించాలి. అంటే మృతులకు అప్పగిస్తే సంఘానికి మహిమ వస్తుందా? ఛాన్స్ లేదు. ఎలాంటి రోగమైనా సరే సంఘంలోకి ఇతనికి బాగలేకపోతే సంఘమే ఇతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దాకా ఇదైంది. వాళ్ళ అమ్మ బాప్తిసం పొందింది ఆ సత్క్రియలు చూసి. వాళ్ళ అమ్మ బాప్తిసం. ఇలాగ అనేక మంది చెప్తున్నా, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంతేగాని సంఘం గొప్పది అది కాదు. గొప్పది అంటే ఎందులో గొప్పది? సత్క్రియలు. సత్క్రియలు అంటే దాచిపెట్టిద్దా? చేసిద్దా? చేసిద్ది. అదన్నా. కాబట్టి నిత్య జీవం వెళ్ళటం అనేది మాటలతో చెప్పుకునేది కాదు, క్రియలు ఉండాలి. ఎప్పటికి చేస్తున్నామా లేదని భయం ఉండాలి మనకి. అది లేనప్పుడు ఎక్కడ కూర్చొని ధైర్యం ఉండదు. నాకు ధైర్యం ఉండదు. బైబిల్ పక్కన పెట్టి ఈ వారం చెప్పలేనయ్యా నేనంట. ఎందుకని? మనసు అంటాడు ఎంత ధైర్యం రని, బయటేమో ఆ విధంగా ఉండి మళ్ళీ ఇక్కడ బైబిల్ తీసుకో అంటే ఎవరికి తెలియదని. ఎవరు అనాల్సిన అవసరంలా. ఆత్మాభిమానం ఉంటే మంతరాత్మకే భయపడతాడు. అతనే నిజమైన విశ్వాసి. దేవుడు వచ్చి పరలోకం నుండి వచ్చి నువ్వు తప్పు చేసావు అనాల్సిన అవసరంలా. మన అంతరాత్మ ఇక్కడ నిలబడితే మన అంతరాత్మకు సమాధానం చెప్పేవాడు దేవుడికి కూడా చెప్పగలడు. కానీ అంతరాత్మకు చెప్పనవాడు పిల్లగాడికి కూడా సమాధానం చెప్పలేదు. మీకు అర్థమైందా? మొన్న ఇదిగో వీళ్ళ కూతురు, ఈ పాస్టర్ గారి కూతురు, అందరూ చైర్స్లో అందరు కింద కూర్చొని అన్నం తింటున్నారు. నేను కుర్చీలో కూర్చున్నా, కాళ్ళు నొప్పులుగా ఉండి. అందరినీ కింద కూర్చుంటే నువ్వు అక్కడే కుర్చీలో కూర్చున్నావు, నువ్వు కూడా కింద కూర్చో అంది. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నది, అమ్మాయి అంకుల్ కాళ్ళు నొప్పులే అంది. కాదు ఆ అమ్మాయి చెప్పినప్పుడు పాటించాలి. నాకు కాళ్ళు నొప్పులైనా సరే పిల్లలు చెప్పినా పాటిస్తేనే మా అంకులు పిల్లలు చెప్పినా పాటిస్తాడన్న నమ్మకం ఆ బీజం వాళ్ళలో పడి అని నేను కాళ్ళు నొప్పులైనా సరే కుర్చీ వెనకనెట్టి కింద కూర్చొని అన్నది అన్న. ఎందుకని? ఆ బిడ్డ బీజంలో ఏమేసా నేను? నియమం. చిన్న పిల్లలు చెప్పినా మంచిని పాటిస్తాడు అని. రేపు ఎదిగిన తర్వాత నేను చెప్పింది పాటిస్తుంది. అంటే మనం చెప్పింది ఎదుటివాళ్ళు పాటించాలంటే ఎదుటివాళ్ళు చెబుతున్నప్పుడు పాటించాలి. మంచి అనేది పిల్లలు చెప్పినా వినే మనసు మన దగ్గర ఉండాలి. అవునా కదా? తర్వాత అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని. అరే దుఃఖం ఎందుకు వచ్చింది? భార్య చనిపోయిందా? బిడ్డలు చనిపోయారా?
కొంతమంది భార్య బిడ్డలు సరిపోయినా లెక్క చేయరు, ఆస్తి మాత్రం పోయింది అంటే ఇంకా ఆస్తి లేనప్పుడు నేను ఎందుకని ఊరేసుకుంటాను. అర్థమైందా? చాలామంది మనం మా ఊర్లో ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాం, మా సంఘంలో ఒక సహోదరికి హార్ట్ ప్రాబ్లం అయితే చేపించాము. అప్పుడప్పుడు డాక్టర్ గారిని విజిట్ చేయాలి, వెళ్తే టెస్టులు రాశారు, కొన్ని టెస్టులు రాసి అక్కడికి వెళ్తే ఆయన మాట్లాడే తీరు అది చూస్తే భార్య అంటది, నేను 20 లక్షలైనా నీకు చూపిస్తాను అంటాడు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టినా నేను ఇదిగాను ఉన్నన్ని రోజులు ఉంటా, లేదంటే ఊరేసుకొని చచ్చిపోతా అంటున్నాడు. ఎందుకయ్యా డాక్టర్ గారు చెబుతుంది, ఇన్ని ఎకరాల పొలం ఉండి ఎందుకండి ఈయన ఇట్టాగా మాట్లాడుతున్నాడు? పొలం అంతే ఉండాలి, కానీ అందులో పైసా తీయకూడదు, ఇతను చనిపోవటానికి రెడీ అంట. ఇలాంటి దరిద్రమైన మనుషుల్ని నేను కళ్ళారా చూశాను. అలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, మీరు గమనించారో లేదు? ఎంతో మందిని సేవా పరిచర్లు, ఎంతో మందిని రకరకాల జనాంగాన్ని చూస్తుంటాం. ఎందుకురా నాయన ఇంత ప్రభు దగ్గరకు వచ్చి ఎందుకు దూరంగా ఉండొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. మనం అంటుంటాం ప్రార్థనలో, ఎవరికి లేదు యోగ్యత, ఎవరికి ధన్యత లేదు. ధన్యత ఎప్పుడు? దాని విలువ ఎప్పుడు? దాని విలువను కాపాడినప్పుడు. అవునా కదా? సత్యమేవ జయితే అని వాళ్ళు చెప్పుకో, సత్యమే గెలిచిద్దని వాళ్ళు చెప్పుకునేది. మనం చేసేది ధర్మాన్ని నువ్వు సత్యాన్ని నువ్వు కాపాడితే సత్యం మనల్ని కాపాడిద్దని దేవుడు చెప్పాడు. దీన్ని కాపాడేవాళ్ళు లేరు. కాపాడేవాడైతే ఏడుస్తాడా? ఆస్తి కోసం ఏడుస్తాడు. ఎవరైనా పాపం చేసి నరకానికి వెళ్తున్నానంటే ఏడుస్తారు. లేదు పాపం చేశాను ప్రభు అని ప్రార్థనలో ఏడుస్తారు. లేదు నా భార్య చనిపోయింది, తోడు చనిపోయిందని ఏడుస్తారు. ఇతను ఆస్తి కోసం. అంటే ఆస్తి అంటే ఎంత పిచ్చో చూడండి. అంటే ఇతను నిత్య జీవం అడిగింది ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదో వస్తుంది అని. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేది కూడా చాలా మంది ఏంటి తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చేది ఏముంది, 10 మంది వస్తే ఆదివారం తలా ఒక అందేసి అనుకోండి, వారానికి 1000 రూపాయలు, 4 వారాలకు 4000, ఇంకా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. ఇంకా అప్పుడు నేను చూసే జనం, వందనాలయ్య గారు, గౌరవానికి గౌరవం, డబ్బుకు డబ్బు, బండికి బండి, డ్రెస్కు డ్రెస్సు, ఒక జాబు హోల్డర్ లేనంత గౌరవం. రోడ్డు మీదకి వెళ్తే వందనాలయ్య గారు. అదే బైబుల్ లేకపోతే చదువు లేకపోతే పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే ఎవరు పట్టించుకుంటారు? అందుకని ఇది అన్నిటికీ అనుకూలం. సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఇంజనీర్ వెళ్తుంటే వందనాలయ్య గారు అంటారా? అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేసి తెలుసా, చాలామంది ప్రతి ఒక్కళ్ళు గారు దీనికి అలాంటి పనులకు దిగజారారు. గౌరవం డబ్బు అన్నీ వస్తాయి. అందుకని హైందవ సోదరులు ఏం చేస్తారు తెలుసా, అని మొక్కను వస్తున్నారు ఇట్లా. మీరు యూట్యూబ్లు చూడరు, మేము చూస్తే మాకు నిద్ర కూడా పట్టదు. క్రైస్తవులను తిడతాన్ని తీరు చూస్తూ ఉంటుంది. అంత దారుణం. ఎందుకురా నాయన ఈ జీవితాలు? ఏమి లేక, ఏం తక్కువై, ఏం చస్తావు అంతే కదా. ఆనం లేక చస్తావు అంతేనా? ఇంకేమన్నా ఉంటుందా? చావటానికేనా ప్రభు దగ్గరకు వచ్చింది? బ్రతకటానికి? చావటానికి. లోకం అంతా బ్రతకటం కోసం తింటారు, మనం చావటం కోసం ప్రభు దగ్గరకు వస్తాం. ఎందుకని? మనలో ఎవడును తన కోసం బ్రతకడు, తన కోసం చావడు అన్నాడు రోమపత్రిక 14. ప్రభు దగ్గరకు వచ్చినాక మన కోసం బ్రతకూడదు, ఎదుటి వాళ్ళని బతికించడం కోసం బ్రతకాలి. ఇప్పుడు మేము వచ్చాం, మాకేం లేదని ఎంత దూరం వచ్చాం? 24 గంటలు దేవుడి పనులు ఉన్నావా? ఆదివారం వచ్చే కానుకలు తిని కూర్చొని ఒళ్ళు పెంచడానికి కాదు, కష్టపడాలి. ఎంతో కొంత లోకంలో ఉన్న వాళ్ళే కష్టపడుతున్నారు. మొన్న ముసలమ్మ ఇక్కడ గనాలు చెక్కుతూ ఉంది, సిగ్గుపడ్డా నేను. ఈ మూల మీద పార తీసుకొని చెక్కుతూ ఉంది, గనాలు చెక్కుతూ ఉంది. ప్రభులో లేదు, కానీ లేనోళ్ళే అంత కష్టపడతా ఉంటే ప్రభులో ఉన్న మనం ఎంత కష్టపడాలి? అవును కదా? ఆత్మాభిమానం మనకి ఎక్కువ ఉండేది. స్వామరికి అస్సలు ఉండకూడదు క్రైస్తవుడు. అన్నం కూడా తినొద్దు అన్నాడు క్రైస్తవుడు. అవును కదా? తర్వాత అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో చుట్టూ ఎందుకు చూశాడు ఇప్పుడు చెప్పండి? చుట్టూ ఎందుకు చూశాడు తెలుసా? ఇదిగో ఈ ధనవంతుడిని చూశారా మీరు? ఇదిగో నా దగ్గర ఉన్న శిష్యులారా, ఇదిగో ఇతను చూస్తున్న వాళ్ళందరిలారా, మీలో ఎలాంటి వాడు ఉన్నాడా అని చుట్టూ చూశాడు. మీరు కూడా ఎలాంటి వాళ్ళే ఇంటి పంపదీసి జాగ్రత్త పడండి. ఇలాంటి వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్ళిపోండి. చుట్టూ చూడటం ఆంతర్యం అది. మీకు అర్థమైందమ్మా? చుట్టూ చూడటం ఆంతర్యం అది. చుట్టూ చూసేమన్నాడు? చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం తన శిష్యులతో చెప్పాను. అది శిష్యులతో చెప్పే, బయట వాళ్ళకి నాకు వద్దులే. ఎందుకని? నేను కావాలని నా దగ్గరకు వచ్చారు కదా, నాకు కావాలి. మీరు ముఖ్యం. మన క్రైస్తవులు కూడా సంఘానికి చెప్పరు, సంఘానికి బయట ఉన్న వాళ్ళు తొడగొడుతుంటారు. ఎందుకయ్యా నీకు? లోపలికి వచ్చిన వాళ్ళకి చెప్పు, అలాగుండొద్దు, ఎలాగుండొద్దు, ఎలాగుండొద్దు, ఎలాగుండొద్దు అని. బయట వాళ్ళతో నీకేం పని? పని లేనివాడు, పనికి మాలినవాడు పరులు జోలికి వెళ్తాడు.
ప్రేమించేవాడు సంఘం జోలికి వెళ్తాడు. అమ్మ అట్టాగుండ్రా ఇట్టాగుండ్రా వందనాలు చెప్పురా, నీ దగ్గర అది లోపం ఇదిలో నువ్వు కష్టపడేది సంఘం కోసం కష్టపడు. 100 మాటల్లో 10 మాటలు పాటిస్తారు, బయట వాళ్ళతో నీకెందుకు? అవును కదా. ఆయన మాటలకు శిష్యులు విస్మయం నొందిరి. బా ఆశ్చర్యపోయారా? ఇప్పుడే విస్మయం పొందుతున్నారు, అప్పుడు విస్మయం అందటం ఎంత ఇది. ఆశ్చర్యపోయారు. అరే అంటే నీ దగ్గరకు వస్తే డబ్బు రాదా? దేవుడు 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 అంటే కోరికలు తీర్చేవాడు అనుకున్నాం మేము. ఇప్పుడు కదేమది కదా ఆలోచన. దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు కానీ కోరిక తీర్చమనేవాడని ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. అప్పుడు అర్థమైంది ఆయన కోరిక కాదు, ఎదుటి వాళ్ళకి పెట్టడమే ఆయన కోరిక. ఆఫ్టర్ ఆల్ ఎంతండి జీవితం. పోయేటప్పుడు గుండె ఆగిద్దాం, బైక్ మీద వెళ్ళేటప్పుడు గుండె ఆగిద్దాం, సస్తే ఏముంది ఆ శవారిని బారేస్తారు, అంతేనా ఇంకేముందా? ఈ మాత్రాన్ని ఎందుకు? ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ఉండాలి జీవితం. ప్రాణం అనేది ఉంటే ఎంత పోతే ఎంత. ఫస్ట్ ఉండైనా సరే పరాయి వాడి కోసం బతుకుతానన్నారు, ఫస్ట్ ఉండైనా సరే సంఘంలో వాళ్ళ అవసరాలు తీరుస్తానన్నారు. అంతేగాని నాకుందిగా నాకు 1000 ఉంది నీకు 100 ఇస్తాను కాదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నీ దగ్గర 1000 ఉంటే ఇంకొక 1000 అప్పు చేసి ఇవ్వటం. మన భార్యకి బాగాలేదనుకోండి ఏం చేస్తాం? అప్పు చేస్తావా? ఉంది 1000 అని చూపిస్తావా? మరి పక్కన వాళ్ళకైతే 900 ఉంచుకొని 100 ఇస్తాం. పరాయి వాడా? అప్పుడు ఇంట్లో వాడా? పరాయి వాళ్ళకి 900 ఉంచుకొని 100 ఇస్తాం. మరి సంఘంలో వాళ్ళు పరాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ? మరి ఇంట్లో వాళ్ళకి అప్పు చేసి అని చూపించాలి వద్దా? సంఘాలు ఇలాగ లేవు కాబట్టి సంఘాల్లో ప్రేమ అభిమానం ఆప్యాయత అనేది మాకు పేరుకు మాత్రం 3 సంఘాలు, ఉండేది 20 మంది లోపే. ఒక్కొక్క సంఘానికి 20 మంది లోపు 15 మంది. ఎందుకని? ఎక్కువ వస్తే నాకు చిరాకు, ఎక్కువ మంది వస్తే మహా చిరాకు మహా భయం. ఎందుకని? ఉండాలి. వచ్చినా ఉండరు అనుకోండి, ఈ బాధ అయిన తర్వాత ఎవరో ఉండరు. ఆ సంగతి నాకు తెలుసు. వాళ్ళు కొన్నాళ్ళు ఉండి అట్టండి వెళ్ళిపోతారు. అలా పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉండమని అడగను. ఎందుకని? వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనకి సెట్ కాదు, మన సహవాసం ఈజీగా అర్థమైపోద్ది. వాళ్ళు వెళ్ళి ఉండే వాళ్ళే ఉంటారు, గట్టి వాళ్ళే ఉంటారు. అందుకని మాయ బాధలు చేయను. మీరు చనిపోవటానికి వచ్చారు, ప్రభు కోసం చచ్చిపోండి అని చెబుతానే తప్ప నీకు అది జరిగిద్ది నీకు ఇది జరిగిద్ది నువ్వు సుఖపడతావు నీ పంట పండి నువ్వు ఉండా పండిద్ది లేకపోయినా పండి. లోకంలో ఉన్నవాడికి పండుతుంది, నీకు పండుతుంది. లోకంలో ఉన్నవాడు లారీ కింద పడి చనిపోతున్నాడు, అందరం పడి చనిపోతాం. అర్థమైందా? దేవుడు ఏమి ఇవ్వడు పరలోకం తప్ప అని మాత్రమే చెబుతా. అది నీకు దేవుడి కోసం బ్రతకగలిగితే, బ్రతికే ధైర్యం నీకుంటే అంతే తప్ప అది తప్ప ఇంకొకటి ఇవ్వడు దేవుడు. అసలు ఇచ్చేవాడు దేవుడే కాదు, అది కాకుండా ఇంకేటనిస్తే దేవుడు కానే కాదు. ఎందుకని? సుఖాలు ఇచ్చేవాడిని దేవుడు అనరు, పిల్లల్ని సుఖ పెడితే తల్లిదండ్రులు అనరు, పిల్లల్ని కష్టపెట్టే వాళ్ళకి తల్లిదండ్రులు. అవునా కదా? ఆ ప్రాసెస్ ఇదే దేవుడు చెప్పుకున్న నిత్య జీవంలోకి వెళ్ళే వాళ్ళ యొక్క క్వాలిటీస్ అని. ఏమన్నాడు తెలుసా? మీరు పరలోకం వెళ్ళాలి అంటే ఇలా ఉండరు అంటున్నాడు. మరి పరలోకం వెళ్ళాలంటే ఇదే 19వ అధ్యాయం యోహాను సువార్త. లోకా సువార్త 14వ అధ్యాయం. లోకా సువార్త 19 తీసారా? మొదటి నుండి చదవండి. ఈయన కూడా నిత్య జీవానికి ఎలాగెళ్ళాడు చూద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో అక్కడ కూడా సంచరిస్తున్నాడని ఉందా లేదా? 18 అధ్యాయాలు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును జక్కయ్య అని పేరు గల ఒకడు యేసును ఎవరని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. అంటే ధనవంతుడేమో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, నాకు నిత్య జీవం కావాలన్నాడు. సుంకరి డబ్బు పిచ్చా కాదు ఆయనకి? సుంకరి భయంకరమైన డబ్బు పిచ్చి ఉన్న ఈయన కూడా ఎవరిని చూడటానికి వెళ్ళాడు? యేసు ప్రభుని చూడటానికి వెళ్ళాడు. మహా డబ్బు పిచ్చి. సో పొట్టివాడైనందున ఏం చేశాడు? ప్రయత్నించాడా? నేను పొట్టివాడిని నాగాడా? ఇష్టం ఉంటే దేన్ని మన ఇష్టపడిన దాన్ని ఎంతకైనా కష్టాన్ని భరిస్తాం. అవునా కదా? కానీ ఇష్టం లేని దాన్ని చిన్న కష్టానికి కూడా చేసి వంక చెప్పి ఆగుతాం. కానీ ఈయన ప్రభువుని చూడాలనుకున్నాడు. ప్రభువుని చూడాలనుకుని ఏం చేశాడు తెలుసా?
మేడి చెట్టు ఎక్కి. ఆ, అప్పుడు యేసు ఉమ్. ఆ త్రోవను రానయుండుటకు ఉమ్, రానయుండెను గనుక రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఉమ్. ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. అబ్బా ముందుగా అంటే నడుస్తున్నాడు, ఇక్కడ నేను చూడలేనని చెప్పి పరిగెత్తి హైట్ లో ఉన్న చెట్టు ఎక్కితే ఈయన నడుచుకుంటూ అక్కడికి వస్తాడు కదా, నేను చెట్టు మీద ఉండి చూడొచ్చు అనుకున్నాడు. యేసు ప్రభుని చూడొచ్చు అనుకున్నాడు అంతే. ఆయన ఏదో ఇవ్వచ్చు అని నిత్య జీవం కావాలని వెళ్ళా ఆయన. అర్థమైందా? నిత్య జీవం కావాలని వెళ్ళా. అందరూ చెబుతా ఉంటే చూసి ఈయన చూడాలి అని చెట్టు ఎక్కాడు అంతే. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ. కన్నులెత్తి చూచి ఆ. జక్కయ్య ఈయనకెట్ట తెలుసు ఇంతమంది ఉంటే చెట్టు మీద ఉన్నాయని ఎందుకు చూశాడు ఈయన? ఆయన మన ముఖం చూడ్డా, ఆయన హృదయం చూస్తాడు ఆయన. అరే ఇంతమంది ఉంటే ఇంత పొట్టివాడు అక్కడికి ఎక్కాడంటే ఇతను ఏదో ప్రత్యేకమైన వ్యక్తి. అవునా కదా? ప్రత్యేకమైన వ్యక్తి. మనం ఇసుకు పుట్టింది అనుకోండి, ఏంది ఆయన చూసేది, మన సినిమాలో ఉన్నాయనేగా అనుకుంటాం. కనబడితే చూస్తాం. ఏదైనా కష్టపడి చూడాలనుకోండి, సినిమాలో ఉన్న ముఖమే కదరా అంటాం. ఎందుకని? కుదరక. అవునా కదా? కానీ ఇక్కడ చెట్టు ఎక్కాడు అంటే యేసు ప్రభు వారు ఏం చేశారు? చూసి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. అదేంది డబ్బు పిచ్చి ఆయనకు సంతోషం ఎందుకు? అరే ఇంటికి వస్తే ఏం పెట్టాలని భయపడాలి కదా, భయపెట్టాలి కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ముఖమే మన ముఖ లక్షణాలని తెలియజేసింది. గుర్తుపెట్టుకోండి. నేను నీరసంగా ఉన్నాను అనుకోండి, మీరేమో మా సంఘస్థులు ఏమని మీకు తెలియదుగా, ఏందన్నా నీరసంగా ఉన్నా, అన్నం తినలేదా అంటారు. అరే నేను అన్నం తిన్న సంగతి మీకెట్ట తెలుసు? ముఖాన్ని బట్టి. ఏనా నవ్వుతున్నా, ఈరోజు భలే హ్యాపీగా ఉన్నావు, అరే ఎట్టాగా తెలుసు? ఏదైనా సరే తెలుసుకో. అంటే జక్కయ్య గారు ఆల్రెడీ డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఏమైతే తెలుసా? ముఖాన్ని బట్టి ఫైనాన్స్ డబ్బులు ఇవ్వాలనుకోండి, కిస్తీ డబ్బులు ఇవ్వాలనుకోండి, వచ్చి ఆడ కూర్చొని మన ముఖాలు చూస్తారు. నవ్వుతా ఉంటే డబ్బులు ఉన్నాయిలే ఇవ్వు, బాధగా ఉంటే అరే ఏదో డబ్బులు ఇవ్వరా ఉంటుంది. అవునా కదా? చూశాడు, యేసు ప్రభుని చూశాడు, అబ్బా నేను ఇష్టపడి ఆయన ఇంటికి రమ్మన్నాడని చెప్పి సంతోషంతో వెళ్ళిపోయాడు. అమ్మా అవునా కదా? అర్థమవుతుందా? తర్వాత అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బాస చేయవలనని చాలా సణుక్కొని నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదులకు ఇచ్చుచున్నాను. అడిగాడా? ఆయన ముఖాన్ని చూసి ఏం కావాలో తెలుసుకున్నాడు. మీకు అర్థమైందా? మీరు అతిశయం అనుకుంటారేమో కానీ నేను ముఖాన్ని చూసి చెప్పగలను. ఇతను భక్తుడా, భక్తి పరుడా, నటించేవాడా, భక్తి ఉన్నట్టు నటించేవాడా కాదా, లేదా అమాయకుడా, లేదా తెలియక అమాయక లక్షణాలు చూపిస్తున్నాడని నేను ఈజీగా చెప్పగలను, సింపుల్గా చెప్పగలను. దేన్ని బట్టి? నా గొప్పతనాన్ని బట్టి కాదు, దీన్ని బట్టి, బైబిల్ జ్ఞానాన్ని బట్టి చెప్పగలను. జక్కయ్య గారు యేసు ప్రభు ముఖాన్ని చూసి, ఆయన స్థితిని చూసి, ప్రభు నాకున్నది నీకేం కావాలో నాకు తెలుసు, అడక్కపోయినా తెలిసిందా? తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4వ వంతు మరలా చెల్లిస్తున్నానని ప్రభుతో చెప్పాను. నేను సంపాదించింది ఇస్తా, అక్రమంగా సంపాదించింది కూడా 4 అంతలు ఇచ్చేస్తా నీకు. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. భేద విధవరాలు ఎంత వేసింది? 2 కానుకలు. అబ్రహాం కుమార్తె కదా? కుమార్తె. మొదటి శతాబ్దపు సంఘం ఆస్తి అంతా అమ్మి, చరాస్తిరాస్తులు అమ్మి ఏం చేసింది? సమానంగా పంచుకున్నారు. అబ్రహాం పిల్లలా కాదా? అపోస్తులు అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వారికి కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదంట, నాది అనుకోలేదంట, మనది అనుకున్నారంట. ఎందుకు అనుకున్నారు మనది అని అంటే? వాళ్ళు జీవంలో ప్రవేశించారు. మీకు అర్థమైందా? ఎక్కడ ప్రవేశించారు? అదే ఇప్పుడు సంఘంలో మనకి ఏదైనా ఇదే అనుకోండి, ఇప్పుడు ఈ సహోదరి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 లక్ష చెప్పకుండా తీసుకుంటే ఏమంటది? కానీ వాళ్ళ సంఘం ఎలా ఉంది తెలుసా? చెప్పకుండా పోయి 1 లక్ష రూపాయలు తీసుకోవటం. ఎందుకని? నాది, మనది, నాదే. అంటే వాళ్ళ ఇంట్లో డబ్బు నాది అని చెప్పుకోవటం గొప్ప. నేను ఏం చేస్తా? బీరువా తీసి, అన్న ఎక్కడికి వచ్చావు? 1 లక్ష కావాలి, తీసుకొని వెళ్ళిపో. ఎందుకని? ఇల్లు మారింది అంతే, మనసు మారలే. ఒకే ఇంట్లో ఉంటాం అంటే, నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఒకే ఇంట్లో ఉంటాం అంటే
కలిసి ఉంటాం అంటే ఒకే ఇంట్లో ఉంటాం కాదు, మనసు కలిసి ఉంటే 10 ఇళ్లలో ఒక ఇల్లు కానీ ఉంది. ఇప్పుడు పాత నిబంధనలు ఎవరైనా చర్చి కట్టుకొని ఆదివారం చర్చికి వచ్చినట్టు మీరు చూసారా? మొదటి శతాబ్దంలో ఎక్కడైనా, మొదటి శతాబ్దంలో ఎవరైనా సరే మందిరం కట్టుకొని ఆదివారం ఆరాధించడానికి సంఘం ఆడకొచ్చినట్టు మీరు ఏడైనా చూసారా? ఏదో మందసము అక్కడికి పోతే సమాజ మందిరం, అంతకు ముందు ఉన్న మందిరంలో కూడుకున్నారు అంతే. వీళ్ళు కట్టి కూడుకున్నారు ఎక్కడైనా? ఎందుకని? దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. మీకు అర్థమైందా? అంత సంఘం అంటే మన మాటలకి అంచనాలకు అందనంత గొప్పది. దాని గురించి తెలుసుకుంటే అసలు ఏది వద్దు అనిపిస్తాం. నాకు ఏది వద్దు, నువ్వు ఉంటే చాలు, సంఘం ఉంటే చాలు అనిపిస్తూ ఉంటుంది. చివరికి దైవజనుడికి భార్యా బిడ్డలు కూడా గుర్తురారు. నిజంగా సంఘాన్ని ప్రేమించేవాడైతే భార్యా బిడ్డలు కూడా గుర్తురారు. ఎందుకని? భార్య కూడా సంఘంలో ఒకటి, పిల్లలు కూడా సంఘంలో సభ్యులే తప్ప మీరు సపరేట్ అనేది కాదు. సంఘాన్ని ప్రేమించగలిగి 24 గంటలు కుర్చీ మీద కూర్చొని తల వెనక వాల్చి సంఘం గురించి ఆలోచిస్తాడే తప్ప ఈ ఆదివారం కానికి ఎంత వచ్చిందని ఆలోచించడు. మీకు అర్థమైందా? అది అలా ఉన్నప్పుడే మనం నిత్య జీవంలో ఉన్నట్టు. అందుకే సహోదరులు ఏమన్నాడు? మొదటి యోహాను 3:14, మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి ప్రేమించుచున్నాము గనుక. ప్రేమించకపోతే ఇప్పుడు ఇక్కడ మనం అందరం కూడా ఎవరెవరిని ప్రేమించారు? ఎన్ని వేలు పెట్టారు? మీ నాకొద్దు, నాకు చెప్పొద్దు. మీరు నా ఇంట్లో ఆస్తి, నా కష్టపడ్డ డబ్బు, ఇదిగో ఇన్ని వేలు నేను 500 ఇచ్చా, 1000 రూపాయలు, అది చెప్పొద్దు. కుటుంబంలో వ్యక్తికి ఎప్పుడైనా ఇది చేసినట్టు చెప్పారా? లేదు. లేనప్పుడు అందరిని మోటివేషన్ చేసి ఇది చేశారా? మా సంఘంలో అయితే మొన్న ఒక సహోదరికి ఒక 3 సంవత్సరాల క్రితం దెబ్బ తగిలింది, హాస్పిటల్లో చేర్చారు. బైక్ తాకట్టు పెట్టిరాపో 10 నిమిషాలు అని చెప్పారు. అతనిదే బైక్, ఇష్టపడి కొనుక్కున్నాడు. బైకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చాడు. హాస్పిటల్లో గట్టిరాపో, హాస్పిటల్లో గట్టిరా చేసేసాడు అంతే. ఇంక వేరే మాటలు ఉండకూడదు. ఉంటే బయటికి పట్టవే, వద్దు. నా దగ్గర టైం పాస్ వద్దు. ఎందుకు? నాకు అసలే ఆయుష్ ఎక్కువైంది ఇప్పటికే. నేను మీతో టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటే మరి నాకన్నా పరలోకం రావాలి కదా. చెప్పగానే వెళ్ళిపోయాడు, అమ్మాడు, కట్టాడు. కట్టగానే ఇప్పటికి చెబుతారు వాళ్ళ అమ్మోళ్ళు. చాలా గ్రేట్ అయ్యా, చాలా గ్రేట్. సంఘం అంటే మీలాగా ఉండాలి, సంఘం అంటే మీలాగా ఉండాలి. వాళ్ళ చేత పొగిడించుకోవడానికి చేయాల. మనలో ప్రేమ ఉంది అని చెప్పుకోవాలి అంటే కష్టపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ్డాడు. ఏం చేశారు? జక్కయ్య గారు ఏం చేశారు? ప్రయాసపడ్డా? ప్రేమ కలిగి ఉందని నిరూపించుకున్నాడు కాబట్టి అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు. యూదులందరూ విశ్వాస సంబంధులే అబ్రహాం. చూడండి గలతీ పత్రిక 3:7 అబ్రహాం కుమారుల లక్షణం. 3:7 ముగించుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అర్థమైనా? ఇశ్రాయేలీలైనంత మాత్రాన, బెన్యామీనీలైనంత మాత్రాన అబ్రహాము సంతానం కాదు. మరేంటది? ఎవరికైతే విశ్వాసం ఉందో, ఏ విశ్వాసం? ఇదిగో ఈ విశ్వాసం. నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే తన కోసం తాను బ్రతికేవాడు మరణంలో ఉన్నట్టు, పరాయి సంఘం కోసం బ్రతికేవాడు జీవంలో ఉన్నట్టు. అందుకే యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు కుడి వైపున ఒక తెగ, ఎడం వైపున ఒక తెగ. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి. ఏంటి ప్రభువా? నేను ఆకలి కొంటే నువ్వు అన్నం పెట్టావు, నాకు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వచ్చి పరామర్శించావు, నాకు ఆకలి అయితే నువ్వు అన్నం పెట్టావు, నాకు బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చావు, కాబట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు. నిత్య జీవంలోకి ప్రవేశించు. ఎడం వైపున ఉన్న మేకల్లారా రండి. నేను అన్నం ఆకలి అయితే అన్నం పెట్టలే, మీరు అర్థమైందా? బట్టలు లేకపోతే బట్టలు ఇలా. మరి ఏం చేశారు? ఆదివారం మాత్రం వచ్చి స్తుతి అని వెళ్ళిపోయారు. ఆదివారం నువ్వు వస్తే ఆయనకేమరిగిద్ది? ఆదివారం నువ్వు వస్తే నీకేం వస్తుంది? బూడిద అలుపు తప్పగా. అలుపు, ఛార్జీలు దండగా, టైం దండగా. ఇక్కడ కూర్చోబోదిన ఆడ సినిమాలు, షికార్లు, సీరియల్స్ చూసుకోవచ్చు, లేదా విహారయాత్రలకు వెళ్ళి. అది నష్టం, ఇది నష్టం. నటించేవాడికి 2 నష్టం, కానీ బ్రతికేవాడికి ఒకటే. మీకు అర్థం? కాబట్టి నిత్య జీవంలోకి ముందుగా ఎవరు ప్రవేశిస్తారన్నాడు? సుంకరులు, వేశ్యలు. ఎందుకని? వాళ్ళ దగ్గర నట్టన ఉండదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే.
వాళ్ళ దగ్గర నటన ఉండదు. వేసి అనుకోండి డైరెక్ట్గా వెళ్ళిద్ది, నా వృత్తి ఇది, నా కడుపు తెరువు కోసం చేసుకున్నాడు అది. అలా కాకుండా కామం కోసం వెళ్తుంది అనుకోండి, ముసుగేసుకొని అక్కడ ఎత్తిద్ది తల. ఎందుకు ఆ కర్మ? స్ట్రైట్, తప్పు చేస్తే తప్పు చేసా, చేయకపోతే ఎందుకు ఆ బాధ? నీ అన్నం నువ్వు తింటున్నావు, ఎవరినో చూసి భయపడేదేంటి? పాపం చేస్తే ప్రతి ఒక్కరికి భయపడాలి, కానీ యథార్థంగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర ధైర్యంగా ఉండవచ్చు. మన తండ్రి మనకి ఇచ్చిన ఆనందం అది, బ్రతుకున్నప్పుడే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నాం మనందరం, ఆలోచించుకోండి. అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడబాకండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్వపడండి. నేను ఇలా బ్రతుకుతాను నిత్య జీవంలోనికి వెళ్ళేటట్టుగా అన్నాడు లేదా? వాళ్ళ నుంచి చేసి ఏమన్నాడు? మీరు ప్రేమించిన వాళ్ళు ఏం చేయన్నాడు? నిత్య జీవమునకు పోండి అన్నాడు. అవునా కదా? వీళ్ళని ఏమన్నాడు? నిత్య నరకానికి. చూడండి 46 చివరిగా మాట చదువు, మత్తయి 25:46 వచ్చిన ముగించుకో. వీరు ఎవరు? ఏ శిక్షకి? ఎవరు? ఆదివారం మాత్రమే సంఘానికి వచ్చి ప్రేమ లేకుండా ఉన్నవాళ్ళు. వీరేం దేనికి? నిత్య శిక్షకి. అదే సంఘాన్ని ప్రేమించిన వాళ్ళు, సంఘంలో బట్టలు ఉన్నాయా లేవని బట్టలు ఇచ్చిన వాళ్ళు, ఆహారం ఉందా లేవని ఆహారం ఇచ్చిన వాళ్ళు, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి చూపించిన వాళ్ళు, వీళ్ళు ఉంటారే, వీళ్ళు నిత్య జీవానికి, వీళ్ళు నిత్య శిక్షకి. వీళ్ళు నిత్యం శిక్షించబడాలి, వీళ్ళు నిత్యము జీవించాలి. మీకు మరణం లేదు, మీరు మరణానికి వెళ్ళిపోండి. మీరు నిత్యము బాధలు అనిపించండి, మీరు నిత్యం చేయండి. ఆఫ్టర్ 60-70 సంవత్సరాల కోసం కానీ నేను ప్రేమించకుండా ఉండి ఏం లాభం చెప్పండి పలాందని? లేదన్నా, నా అవసరాలు చాలా ఉండే, నేను నా భార్యకి చాలా కొనిపెట్టాలి, నా పిల్లలకి చాలా కొనిపెట్టాలనుకోండి. కొనిపెట్టినందువల్ల నీకు ఒరిగేదే లేదు. చనిపోగానే బయట ఐస్ బాక్స్, టెంట్, ఇంట్లో కూడా ఉంచుతారే? నా భార్య అయినా సరే పైన 3వ స్టేర్లో చచ్చిపోతే కింద రోడ్డు మీద బాక్స్ ఆడ తెచ్చి బాక్సులో పెట్టి టెంట్ వేస్తుంది. ఇంట్లో అవసరంలా. చస్తే పారేసే వాళ్ళ కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటే ఇది కాదు. నా కొడుకులు ఏం చేస్తారు? నా జ్ఞాపకార్థ కూడిక రోజు మర్చిపోతారు, మర్చిపోయి ఫ్రెండ్స్తో ఆట. నా భార్య ఏం చేస్తారు? జ్ఞాపకార్థ కూడిక రోజు, చనిపోయిన రోజు ఉన్నంత ఏడుపు జ్ఞాపకార్థ కూడిక రోజు ఉంటుందా? వచ్చిన వాళ్ళు అందరు చీరలు, అందరు బంగారం వైపు, వాటి వైపు చూస్తూ ఉంటుంది. వదినా ఎక్కడ కొన్నావు ఈ బంగారం? వదినా ఏడ కొన్నావు ఈ చీర? అరే మర్చిపోయిందా? అలాంటి వాళ్ళ కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. అలాగని వీళ్ళని విడిచిపెట్టొద్దని కాదు దేవుడి ఉద్దేశం. వీళ్ళని చూసుకుంటూ వాళ్ళని కూడా, సంఘాన్ని కూడా చూడాలి. సంఘం అంతా నీ కుటుంబం. మీరు బాప్తిసం పొందని అమ్మా నాన్న నా కుటుంబం అన్నావో నువ్వు మరణంలో ఉన్నట్టే లెక్క. నేను ఇప్పటికీ గర్వంగా చెప్తున్నా, మేము 4 అన్నదమ్ములు. ప్రభు నమ్మకం ముందు అందరం కలిసి ఉంటాం. పేరు, ఊరు మొత్తం పేరు, ఐక్యతలు. ప్రభువుని నమ్మిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, మా దారి మాది. వాళ్ళతో అవసరమైతేనే కలుస్తా, అనవసరమైన విషయాలకి కలవను. ఎందుకని? ఏంటి లాభం? దేవుడికి మహిమ వచ్చేదని చెప్పండి, పలానా మహిమ వచ్చేదని చెప్పండి, ఏమి రాదు. ఇంట్లో నేను ఈ పని చేస్తే వీళ్ళు దేవుడిని మహిమపరుస్తారు అనుకుంటే నేను వెళ్తా. అనవసరమైన విషయాలకు నేను కాంప్రమైజ్ కానీ. ఎందుకని? ఎక్కువ వాళ్ళతో దిగుతున్నాను అనుకో, అది ఎంతన్నా ఈ సంవత్సరం మీరు సంపాదించింది, ఈ రోగాలన్నీ వద్దు. మనం సంపాదించాల్సింది గుణాలు కానీ డబ్బు కానీ. కాబట్టి నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి అంటే ప్రేమించే వాళ్ళే ఆరాధనకు పాత్రలు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆదివారం ఆరాధనకు వస్తున్నావంటే నువ్వేం ప్రేమించావు? సంఘానికి ఏం చేశావు? అపోస్తులకి ఇస్తే అపోస్తులు అమ్మి పేదలకు ఇచ్చారా? పాదాల దగ్గర పెడితే ఏం చేశారు? పేదలకు ఇచ్చారు, సమానంగా పంచారు. అర్థమైందా? వాళ్ళు కొనుక్కున్నారా? ప్లాట్లు కొనుక్కొని కార్లు కొని తిరిగారా? వద్దు. ఒకవేళ తిరగొద్దని కాదు, ఏసన్న గారు ఉన్నారు, కారులో తిరిగిన సింహంలాగా చనిపోయాడు. చనిపోయేంతవరకు కూడా సింహంలాగా చచ్చిపోయాడు. అలాగుండాలి. కారు కొన్నా, ఏది కొన్నా తన కోసం, స్వార్థం కోసం, అఫీషియల్ కోసం వాడుకోకుండా. కాబట్టి నిత్య జీవం అనేది చాలా గొప్ప విషయం. నేను షార్ట్ కట్లో 2 ఉద్దేశాలు చెప్తేనే గొప్పగా ఉంది. దాని గురించి అసలు దాని మూలాలు చూసుకుంటే ఏడుపు వస్తుంది. ఇంత గొప్పవాడా దేవుడు, మనల్ని రక్షించడానికి ఇంత త్యాగం చేశాడా, ఇంత ప్రేమించాడని. కాబట్టి ప్రభు మన కోసం తన జీవితాన్ని దారబోసి ప్రాణం పెట్టినట్టు మనం కూడా సంఘం కోసం, ప్రభు దగ్గరకు వచ్చింది సంఘం కోసం బ్రతకటానికే. కానీ సంఘం కోసం అంటే ప్రభు కోసం బ్రతకటానికే తప్ప మన కుటుంబం కోసం మనం బ్రతకడానికి రాల. ఎవరు కూడా ఇదిగో నా భార్యకి నేను అంతసేపు చేపించాను బంగారం, నా భార్యకి అలాంటి చీరలు కొన్నాను అంటే అది గొప్ప కాదు.
నీ భార్యకి నువ్వు కొనటం గొప్ప ఏంటది? నీ భార్యకి నీ సంఘంలో వాడు కొనటం గొప్ప. నీ భార్యకి నీ సంఘంలో వాడు చూపించడం గొప్ప, నువ్వు పేదవాడైనప్పుడు. ఎందుకు? మీ అన్న, మీ తమ్ముడు, అది గొప్పగా చెప్పుకోండి. కానీ నేను అది కొన్నా, మా ఇంట్లో నేను ఇది కొన్నా, నీ ఇంటికి నువ్వు కొంటే అదేమో గొప్ప, అది గొప్ప కాదు, ఇంకా సిగ్గుచేటు అది. అవునా కదా? కాబట్టి నిత్య జీవంలోకి వెళ్ళే వాళ్ళం మనం లక్షణాలు సంపాదించుకొని జీవంలో ఉన్నావా, మరణంలో ఉన్నావా? మరి ప్రేమించి జీవంలో లేకపోతే ఈ రోజు నుంచి అయినా సరే ప్రేమించి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్టుగా ప్రేమించి జీవంలో ఉందాం. ప్రేమించకపోతే ఇంక ప్రేమించడానికి ట్రై చేద్దామే తప్ప మనం కూడా మతశాఖల్లాగా వచ్చి ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటే నష్టం మనకే, దేవుడు మనకే. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా అందరం కూడా జీవంలో ఉండే వాళ్ళలాగా చేయాలని మరి తెలియజేస్తూ ఇప్పటి వరకు శ్రద్ధగా అందరూ వందనాలు తెలియజేస్తూ నొప్పిస్తే క్షమించమని నేను ముగిస్తున్నాను. అవకాశం సంఘాలు పొందాను.